ఫ్రెష్ ఫైట్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాకరేపుతోన్న డైలాగ్ వార్. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన తర్వాత యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చని బీఆర్ఎస్ కి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ కాంగ్రెస్ వార్నింగ్ ఇస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే కావడం ఖాయమంటూ కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఉన్నది బోటాబోటి మెజారిటీ, ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు, ప్రభుత్వం కూలిపోనవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నాటి నుండి బీఆర్ఎస్ వైపు నుండి రీసౌండ్ వస్తోన్న మాటిది. ఈ కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ వస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు దూకుడు పెంచింది. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిసిన తరువాత బీఆర్ఎస్ పై దాడిని పెంచారు కాంగ్రెస్ నేతలు. అయితే బీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా రియాక్ట్ అవుతోంది. దాంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ మొదలైంది. మేము గాని గేట్లు తెరిచామంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మమ్మల్ని టచ్ చేయనంత వరకే పొరపాటున గేమ్ మొదలు పెట్టారో బీఆర్ఎస్ అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు మంత్రులు. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది, ఇది ప్రజల ప్రభుత్వం. ఇది ప్రజలు కోరుకున్నంత వరకు మేము ఉంటాం. ఎవరో చెప్తే ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. రేపు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి అని ముందుకొచ్చే వారిని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి ముందుకెళ్తా ఉన్నా అంటే ఇతర పార్టీ వాళ్ళని కూడా మా కలిసి రమ్మని భాగస్వామ్యం చేస్తాం. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దు అని రూల్ లేదు. మేము వాళ్ళ తీరు అపోజిషన్ వాళ్ళకి గొంతు నూకుడు నాలుగో కోసుడు లేదు కదా మా దగ్గర. డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో. కాకపోతే మనం గేట్లు దిగట్లా తీస్తే అసలు మీ కుర్చీలు కూడా ఉండవు. అందరూ చాటు ఆక్రమించుకునేటట్టుకున్నారు. అందుకనే కష్టపడ్డటువంటి కార్యకర్తల యొక్క నాయకుల యొక్క కుర్చీలు వారికి ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ కామెంట్స్ కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే కావడం ఖాయమంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అనిపిస్తున్నది రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏకనాథ్ షిండే తయారై అవతల వేండి చూడు. ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం లోక్సభ కోసమే కాదు, భవిష్యత్తు కోసం మరొక 10 కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొందబెడతానన్నా కూడా వాళ్లను బొందబెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ